వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిలువెల్లా అహంకారంతో రగిలిపోతున్నారు. తనను ధిక్కరించిన బడుగు బలహీన దళిత వర్గాలకు చెందిన నాయకులను వేధించడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఉదాంతం. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన అరవా శ్రీధర్ ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ నుంచి జనసేనలో చేరారు. ఇలా తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే అయిపోయారు. రైల్వే కోడూరు గతంలో ఉమ్మడి కడప జిల్లాలో ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఒక దళిత నేత ఆయనను కాదని జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలవటం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. హనీ ట్రాప్ ద్వారా ఎమ్మెల్యేను అబాసుపాలు చేయాలని పథకం వేసి అడ్డంగా బుక్ అయ్యారు అంటున్నారు. పంచాయతీ కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న వివాహితను పథకం ప్రకారం ఎమ్మెల్యేతో పరిచయం పెంచుకునేలా ఉసుగొలిపి ట్రాప్ చేసి రహస్యంగా కాల్ను రికార్డ్ చేయడం వెనక అనేక అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా 25 కోట్ల రూపాయలు ఇస్తే ఆ వీడియో ఆడియో రికార్డులు బయట పెట్టనంటూ సదరు వివాహిత బేరం పెట్టడం చూస్తుంటే ఎమ్మెల్యేను బుక్ చేసేందుకు వైసీపీ పెద్దల సహకారంతో పెద్ద డ్రామా నడిచినట్టుగా తెలుస్తుంది. ఇలా ఒక దళిత నేత పరువు తీసేలా ప్రవర్తించడం వైసీపీ నేతలకు న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా చిత్తూరు జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేను ఇదే విధంగా ట్రాప్ చేశారని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలనే కుట్రకు దళితులను పావుగా వాడుకోవటం వైసీపీ దుర్మార్గానికి నిదర్శనమంటూ దళిత సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.